సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కులు పంపిణీ కార్యక్రమాలో రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి సుమారు 19,30,000 విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేశారు. అనంతరం దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయ జాతర ఫ్లెక్సీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం భాస్కర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తమ్ముడు ఫోటో తీసుకున్నాడు. అందరికీ నమస్కారం అండి. నేను మీ మిర్యాల శిరీషాదేవి, రంపచోడవరం ఎమ్మెల్యే. అసెంబ్లీ పూర్తి చేసుకున్న తర్వాత కాన్స్టిట్యుయెన్సీలోకి వచ్చి ప్రజల సమస్యల నిమిత్తం ఈ రోజు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ లో ప్రజలందరూ అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రధానంగా 22 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఒక చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒక కుటుంబానికి ఒక పెద్దగా తన బాధ్యత ఏ విధంగా అయితే నెరవేరుస్తానని మాట ఇచ్చారో దాని ప్రకారంగా అనారోగ్యానికి గురైన ప్రతి కార్యకర్తకి, ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే మన పేరు మీద అప్లై చేసుకున్నారో సహాయ నిధి కోరుతూ వాళ్ళందరికీ కూడా మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ రోజు ప్రధానంగా ఈ నెల రోజుల్లో 22 చెక్కులు రావడం జరిగింది. 19,29,000 రూపాయల చిల్లర డబ్బులు ఈ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో అనారోగ్యం గురైన వాళ్ళ యొక్క ఖాతాల్లోకి కూడా చెక్కుల రూపంలో జమ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ రోజు చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చెప్తా ఉన్నారు, ఇప్పుడే గత 5 సంవత్సరాల నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే మాకు తెలియదు, ఒక బాగోలేని వ్యక్తికి సీఎం నుంచి సహాయ నిధి వస్తుంది అన్న సంగతి కూడా మాకు తెలియదు. అలాంటి కష్టకాలంలో మేము బ్రతికాము. కానీ ఈ రోజు మీ దయ వల్ల, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల మాకి హాస్పిటల్ ఖర్చులకి ఎంతో కొంత అమౌంట్ మాకి జమ చేయడం జరుగుతూ ఉందని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది చాలా ఆనందదాయకమని మరొకసారి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.